చదువుడు పాడదాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆమేన్. ఆశ్చర్యకరుడు పాడదాం. ప్రభువా, నా జీవితంలో ఈ విధేయత ద్వారా, ఈ విశ్వాసం ద్వారా ఒక ఆశ్చర్య కార్యములు మొదలగును కాక. దేవుడు నేనిలో గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన దీనైనా సాటైనా దేవుడు నేనిలో. ఆశ్చర్యకరుడు అప్పుడు పాడదాం. ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మనతో. కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడగడు, మన కోసము సజీవుడై వేచిన వాడగడు. తన శాంతిని పంచిపెట్టిన స్వర్గమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన స్వర్గమూర్తి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి యేసు. ఆశ్చర్య కార్యాలు జరిగి ఉన్నాయి. ఇదిగో ఈ రోజు నాయన సన్నిధికి వెళ్ళిపోతారు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆమేన్. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆయన ఎప్పుడు ఆశ్చర్యకరుడే. నీవు నమ్మిన రోజును మొదలుకొని ఎప్పటి వరకు ఆయన ఆశ్చర్యకరుడే. ఆయన గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడే దేవుడే. నిన్నెప్పుడు తగ్గించడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ శ్రమలు, శోధనలు, ఒకవేళ ఆయన ఆశ్చర్య కార్యాలని మనం పొందకుండా మనలో అవిధేయత వచ్చి, అవిశ్వాసం వచ్చి ఆటంకాలు ఉన్నాయి. దేవుడు ఈ రోజున ఎందుకో మనతో మాట్లాడుతున్నాడు. రెండు పర్యాయాలు, ఈ 3 కూడికల్లో దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో పేతురు అనే ధైర్యంగా నిలవబడడానికి ప్రభువుకి విధేయత చూపింది. ప్రభు సన్నిధిలో నిలవబడదు. ప్రభు గొప్ప కార్యాలు మన ఎడల జరిగించునుగాక. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడారండి అన్నవారు విశ్వాసంతో 2 చేతులెత్తి ప్రభు కృతజ్ఞతగా దేవునికి స్తోత్రం చేస్తారు. చప్పట్లు ఘనమైన స్తోత్రాన్ని దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా కూడా ప్రభు భద్రపరిచి ఈ సంవత్సరంలో కూడా నీ సన్నిధిలో ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి ఉపవాస పండుగలు అనుగ్రహించినందుకు వందనాలు. మొదటి రోజు మొదటి కూడికలు ఎంత ఆశీర్వాదం జరిగించారు. ఈ 2వ రోజు 2 సెక్షన్ల ఆశీర్వాదం జరిగించారని నీకు వందనాలు. నీ దాసులను తీసుకొచ్చారు. అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడారు. ఏ హృదయం, ఏ స్థితిలో, ఏ భారంతో, ఏ కఠినమైన పరిస్థితి ఉందో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. ఈ పరిచర్యలో ఉన్న కఠినత్వం అంతా నీకు తెలుసు నాయన. పరిస్థితి అంతా తెలుసు. కానీ నీవు నమ్మదగిన దేవుడు. నువ్వు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. నీ వాగ్దానం చేసిన దాన్ని తప్పక నెరవేర్చేవాడు. నెరవేర్చుటకు మా జీవితాల్లో కనపరచవలసిన లక్షణములు ఈ ఉపవాస కూడికల ద్వారా సంపూర్తి చేయబడును కాక నాయన. సంపూర్ణంగా నీ బిడ్డలుగా మేము చేయబడును కాక. ఆశ్చర్య కార్యములకు అనువైన స్థలముగా, కృప పొందిన సమయంగా చేయబడును కాక. ఇదిగో తండ్రి, ఉదయకాలం నుంచి బిడ్డలు నీ సన్నిధిలో గడిపి మరలా గృహానికి వెళ్తుంటాం. సమయానికి మేమంతా నీ సన్నిధికి వచ్చి నీ కృప పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి హృదయాన్ని ధైర్యపరచండి, ఆదరించండి. అనుమానం తొలగింప చేయండి, అవిశ్వాసం తొలగింప చేయండి. శరీరంలో బలహీనత పుట్టివేయబడుగాక. ప్రార్థించుటకు మా శరీరం ఒక పాత్రగా చేయబడుగాక. అభిషేకంతో దేహం నింపబడుగాక. బలహీన పడకుండానట్లు నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. మానసికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా యేసయ్య మీ చేత మేము బలపరచబడుతుంగా. ఈ ఉపవాస కూడికల ద్వారా నాయన ఒక నూతనమైన కోణములు కాదు నాయన, నడిపింపులోనికి మేము చేరుదుము కాక నాయన. ఇదిగో తండ్రి, నీవు చెప్పినట్లుగా చేసిన నీ భక్తులు
నీ కార్యాలు చూడగలిగాను. అయ్యా ఇంకా నా పరిస్థితి వద్దు, పితరుల కంటే గొప్పవాడిని కాదయ్యా, నన్ను తీసుకోండి ఎలీషాతో చెప్తున్నారు, ఏలియాతో అయినా నీ శక్తికి మించిన ప్రయాణం. నిజమే, ఒక్కొక్క మాట ఒక్కొక్క పరిస్థితి ప్రజలను బలహీనపరుస్తున్నప్పుడు నీ మాట మమ్మల్ని బలపరుస్తుంది నాయన. నీ మాట నీ ఆశ్చర్య కార్యాలలోనికి మమ్మల్ని నడిపిస్తుంది నాయన. ఇది ఈ రాత్రి కూడా అట్టి రీతికి మమ్మల్ని నడిపించండి. రాబోతున్న దైవదాసులను మీరు వాడుకోండి. చేరి వచ్చుతున్న బిడ్డలందరితో మాట్లాడండి. ఇంకా ఈ పగటి కాలంలో రాని బిడ్డలందరినీ తోడుకుని తీసుకురండి. ఈ యొక్క గ్రామ నలుమూలల నుంచి తండ్రి అయ్యా తండ్రి నీ ప్రజలను తోడుకుని తీసుకురండి. మీరు ఆకర్షిస్తే కానీ ఎవరు రారు ప్రభా. మీరు మీ సన్నిధికి నడిపించండి. మీ మహిమతో అయ్యా తండ్రి ప్రభా ఈ ప్రదేశాన్ని కట్టండి నాయన. నీ బిడ్డల పక్షంగా నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఇప్పటి వరకు మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలయ్యా నాయన. ఈ రాత్రి రేపు జరగని కూడికలన్నిటికీ అయ్యా మంచి వాతావరణం అనుగ్రహించబడును గాక, అనుకూలమైన వాతావరణం అనుగ్రహించబడును గాకని నీ సన్నిధిలో వేడుకోవచ్చు. మరలా ఈ రాత్రి ఇక్కడ చేరు పర్యంతరం మమ్మల్ని బలపరచమని భద్రపరచమని నాయన మీ చేతులుగా అప్పగించు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు.